సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష్ నా ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, యూట్యూబ్ కోసమని కొన్ని పనికిమాలిన వస్తువులు కొన్నా, కొన్ని పనికి వచ్చేటివి కొన్నా, కొన్ని అనవసరమైనవి కొన్నా. సో ఇప్పుడు వచ్చి వాటిని చూపిస్తాను అనమాట. అవి కొని ఎంత డబ్బు వేస్ట్ చేసినానో చూపిస్తాను, ఎంత డబ్బు సేవ్ చేశానో చూపిస్తాను. ఒకటి వచ్చి ఎత్తుకొని వచ్చింది అనమాట. సో వెనకాల సౌండ్లు వస్తే పట్టించుకోబాకండి, ఎందుకంటే బయట ఉండ. ఫస్ట్ వన్, ఎందుకు కొన్నానంటే డబ్బుంది. సో చెప్తా. సో ఇది ఎందుకు కొన్నానంటే డబ్బుంది. డబ్బుని వేస్ట్ చేయొచ్చు, ఎట్లైనా వేస్ట్ చేయొచ్చు. నేను ఎట్లయినా వేస్ట్ చేస్తా. అందుకనేసి ఇది కొన్నాం, దీన్ని ఎట్టో ఒకటి వాడదాం అనుకున్నా. దీన్ని కొని ఎప్పుడు కొనింది, దీన్ని 3 months బ్యాక్ కొంటే ఇప్పుడు దీనిలో 90% ఉంచాల్సింది. అంటే దీన్ని ఏ రీతిలో వాడినానో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే వేస్ట్, ఎవరైనా కొనాలంటే కొనద్దండి. దీని సెకండ్ రివ్యూ అయితే తయారు చేస్తా. సో ఇది నెక్స్ట్ వన్, ఇది కొనలేదు. తస్కరిచ్చా ఆర్కిటిక్ ఫాక్స్ మౌస్ అనమాట. చరంది ఇది, మళ్ళీ చరణం సర్లే ఏదో ఉంటుందే అనేసి ఎత్తుకొని వచ్చిన. నాకు మౌస్, నా ల్యాప్టాప్ ది మౌస్ ప్యాడ్ ఏమైనా పోతుందేమో అని భయంతో దీన్ని తెచ్చుకున్నా. ఎట్లా హాలిడేస్ లో వాడతా అనేసి, రేపు నుంచి హాలిడేస్ కాబట్టి ఇంతకు ముందే తెచ్చుకున్నా. సో ఇది వచ్చి చూపిస్తా చూడండి. సో ఇది నేను కొనడానికి 700 అని. మనం వాడేదే అన్నది మాత్రం, దానికి 700 అంటే బొక్క కదా ఏమన్నమాట. మొత్తం లోపల ఏమన్నా అన్ని చూపిస్తుంది ఇది. ఓకే, ఇదే బాగానే పనిచేస్తుంది. డిపిఐ అయితే 5 levels అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సూపర్ గా ఉంటుంది. ఇది అయితే వాడడానికి బాగుంటుంది, మనకే వాడేది రాదు. ఓకే, సో ఇది వచ్చి 2 types ఆఫ్ కనెక్టివిటీతో అయితే వస్తుంది. ఒకటి వచ్చి బ్లూటూత్, ఇంకొకటి వచ్చి వైర్డ్ అనమాట. ఇది ఇంకోటి, ఇదైతే బాగుంటుంది, కొనుక్కోవచ్చు మీరు. ఎట్లా చూపించేది ఇంతే. ఇదైతే కొన్ని కూడా 6-7 months అయింది అది. ఇంకోటి ఇది వచ్చి, ఇది కూడా మౌస్ అనమాట. ఇది నా మౌస్. మనం ఏం కొన్నా ప్రోట్రానిక్స్ లో కొంటాము. సో బెస్ట్ మౌస్ ఇన్ మై లైఫ్. సో ఇది బాగా పనిచేస్తుంది. దీనికి వచ్చి డ్యూరాసెల్ బ్యాటరీ వేయాలా, అది అవైలబుల్ గా అంటే నాకు దొరకలేదు ఇంట్లో ఏడా, అందుకనేసి ఎవ్రీడే వేసుకున్నా. అండ్ ఇదే సూపర్ పనిచేస్తుంది నాకు. ఇప్పుడు అయితే చూద్దాం దీన్ని ఎన్ని రోజులు వాడతాను చూస్తా. ఇది కూడా డిపిఐ, దీనిలో వచ్చి 3 levels డిపిఐ అయితే పెట్టుకోవచ్చు అనమాట, సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు, నో ప్రాబ్లం. సో దీని అయితే ఇప్పుడు నేను కొని 3 days అయింది అంతే. 3 days అయింది. ఎంతసేపు వాడింటా అంటే దీని వచ్చి నేను ఒక 2 hours వాడింటా అంతే. ఎందుకంటే మనకి ఇది వాడకుండా వాడినకు చేయనొప్పి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి ఒక వర్స్ట్ బై అనమాట, అండ్ కాస్ట్లీయెస్ట్ బై. అండ్ ఇది వచ్చి దేనికి పనికిరాదు అసలు. యాక్చువల్ దీన్ని కొంటే కూడా వేస్ట్ అనమాట. అంటే నాకు తెలియదు కదా అప్పుడు. సో మనం ఏం చేసినామంటే 2025 లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో మైక్ ఉంటేనే యూట్యూబర్ అంటారనేసి ఒక ఆలోచనతో ఏం చేసిన అంటే, ఇంట్లో అడిగి నాకు ఈ మాదిరిగా యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ అంటే నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు నాకు మంచి సబ్స్క్రైబర్లు అవుతారు, టక్కగా అయిపోతారు, ఒక 1 year లో ఒక 100K సబ్స్క్రైబర్స్ వస్తారు, అది ఇది అని చెప్పి అనుకున్నా. ఇంట్లో కూడా ఓకే అన్నారు, అన్ని చేసినారు. సో అప్పుడు నాకు ఒక మైక్ కొనిచ్చాను అనమాట. సో నేను అడిగింది ఒకసారి అడిగినా, కొనిచ్చినాను అనమాట. ఆ మైక్ వచ్చింది అనమాట. సో నేను కొనిపించుకున్నాడిని, ఏదో ఒక మంచి కాస్ట్లీ మైక్ కొనిపించుకోకుండా, కాస్ట్లీ అంటే ఒక 12,000 13,000 అనమాట. ఇది వచ్చి ఒక 3,000 పడింది. 3,200 తక్కువ అంతే. సో ఇది పడింది అనమాట. దీన్ని కొనిపించుకున్నాను అనమాట. సో దీంతో నాకేమన్నా యూజ్ ఉందా అంటే లేదు. ఈ మైక్ ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నా అంటే, బయట ఫుల్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కనీసం 1% అని ఆపుతుంది నేను ఒక నమ్మకంతో పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఇంకా వాయిస్ గొప్ప చేసిందంటే నేనేం చేయలేను. సో అదనమాట ఈ మైక్ స్టోరీ. అండ్ ఈ మైక్ అయితే వేస్ట్ గైస్. నేను కొనింది కూడా ఊరికే పనిలేని మంగళూరు పిల్లి కూర్చి కొరకుతారు కదా, అందుకు కొన్నట్టుంది ఇది. సో దీన్ని కొని 3 వీడియోలు 4 వీడియోలు చేసిన. ఇది వచ్చి యూజర్ మాన్యువల్. అండ్ ఇది వచ్చి కేసులో ఏంది మైక్ ని దాన్ని పక్కన పెట్టుకున్నది అయితే ఏందిరా ఇది. నేను వీడియో తీసుకునేది కూడా ఇవన్నీ సౌండ్ చేస్తాయి అంతే. ఇది మా డబ్బా 53 ఉంది ఛార్జింగ్. సో ఇదనమాట ఈ మైక్ స్టోరీ. సో ఇప్పుడు వరకు కొన్ని వాటిలో మోస్ట్ తప్ప
ఏది పనికి రాదు నాకు. సో ఇది వచ్చి అప్పుడప్పుడు పనికి వస్తుంది, అన్న బయట పోయి పని చేసేటప్పుడు. ఓకే, ఇవన్నీ కొన్నా కదా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా. ఇది వచ్చి మా అమ్మకి చెప్పడం జరిగింది, చెప్తేనే డబ్బు ఇచ్చింది. ఏమని చెప్పిన అంటే, ఈ మాదిరిగా సేమ్ ఇంతకుముందు వచ్చి బాబాయ్కి చెప్పిన, ఇప్పుడు వచ్చి అమ్మకి చెప్పిన. ఈ మాదిరిగా యూట్యూబ్ ఛానల్ పెడితే డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిందంటే కోటీశ్వర్లు అయిపోతాము. సో నేను కోటీశ్వరులు అవ్వాలంటే నాకు రింగ్ లైట్ కావాలా అంటే చెప్తా. సో దీంట్లో వచ్చి ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో నేనేం చేసిన, రింగ్ లైట్ డబ్బు తీసుకున్నాను. ఎంత అంటే 700. ఈ రింగ్ లైట్ అన్నమాట, RGB రింగ్ లైట్ మేడ్ ఇన్ చైనా. సో తీసుకొని ఒక 4-5 రోజులు వీడియోలు చేసిన. ఒక నిమిషం. ఓకే, ఇదేనమాట రింగ్ లైట్. యాక్చువల్గా ఇవన్నీ రీల్స్ చేసేవాడి దగ్గర ఉంటాయి. నేనేం అనుకున్నా, తీసుకున్నా. సో ఓకే, తీసుకున్నా, నాకు వాడే రాదు ఇది. సో నేనేం చేసేది అంటే, ముందర పెట్టుకుంటే రిఫ్లెక్షన్ వచ్చేది స్పెట్స్ లో. అందుకని ఏమైందంటే, ఇది వద్దులే, దీన్ని స్టాండ్ పెట్టిన కంటే పక్కన తీసి పెట్టే చాలా మేలు అనేసి పక్కన దీని ఒక దారం కట్టి ఆ ఒక స్లాబ్కో హ్యాంగర్కో ఏదో దానికి పెట్టినటువంటి అయినా అంత మంచిగా వచ్చేది కాదు. ఓకే, ఇది ఇప్పుడు 2025లో. సో దీనికి డబ్బు తీసుకున్నా, కొనేదైతే అదొకటే కొన్నా. ఇదనమాట. దీనికి వచ్చి డబ్బు, దీనికి ఒక 800 ఈ స్టాండ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తానా అంటే, ఇవన్నీ 2025లోనే మడిచి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసి మడిచి ఎత్తిపెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో యూట్యూబ్ ఛానల్ డౌన్ చేసినా కదా, అందుకనేసి అనమాట. సో వెయిట్ ఒక్క నిమిషం. ఇవన్నీ వాడేది రాదు మనకు అప్పుడంతా, ఏదో ఫార్మాలిటీ కొన్నా. ఎట్లా తిన్నా. సో ఓకే, ఇది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వండి తిరిగినా అనుకో, ఇక్కడ ఆల్రెడీ ఒక ఉంచి పెట్టినా, మళ్ళీ వంపిందంటే నేను ఫీల్ అయిపోతాం. మళ్ళీ కొత్తది కొనాలి మనము. కొత్తది కొంటే మళ్ళీ అప్పుడు కానీ ఇంట్లో ఇస్తారు మీరు నన్ను. సో ఓకే, సో మా అమ్మ ఇచ్చిన 700, నేను ఒక 800 వేసి దీన్ని కొనుక్కుంటే పనే బాట రెడీ కొంటాం. సో ఓకే, కొన్నా. ఇప్పుడు మళ్ళీ పెద్ద వీడియోలు చేయాలి కాబట్టి నేను వచ్చి రింగ్ లైట్ లేకుండా పెద్ద ట్యూబ్ లైట్ ఒకటి తెచ్చుకున్నా. సో దానివల్ల లైటింగ్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసుకునే చిన్న స్టాండ్ లో నుంచి వీడియో రికార్డ్ చేస్తే బాగా, అందుకనేసి దానికి యూనివర్సల్ హోల్డర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. ఇది తక్కువే నాకు. అప్పుడు కానీ వాటిని ఏడ కొనాలో తెలిసింటే కొనేంట తక్కువ రేట్కే. సో ఇది కొన్నా. ఇదంతా పెట్టింది తెలుసా, 150 రూపాయలు. అది ఎక్కేసింది. అదే సూపర్. సో ఇదనమాట. ఇప్పుడు నేను పెద్ద వీడియోలు టేబుల్ వెనకాల నుంచి పెట్టుకొని చేయొచ్చు అనమాట. ఇదివరకు అన్ని కొనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒకటి రెండు మాత్రం నా కోసం కొన్నా, అన్ని యూట్యూబ్ కోసమనే కొనుక్కున్నా. ఇప్పుడు ఫైనల్ వన్, దిస్ వన్. ఇది వచ్చి ల్యాప్టాప్ స్టాండ్. యాక్చువల్లీ ఇవన్నీ ఓపెన్ చేసి వాడి 2 రోజులు ప్యాక్ చేసి పెట్టేసిన. అండ్ ఎప్పుడు ఛాన్స్ రాలేదు చూపించడానికి, అండ్ ఏదో ఛాన్స్ క్రియేట్ చేసి నేనే చూపిస్తున్నా. దిస్ వన్. ఇప్పుడు వరకు అయితే నేను ఇవి అన్నమాట కొనేది. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా డబ్బు ఖర్చు పెట్టింది వచ్చి వైర్ బాక్స్ ఒకటి, ట్యూబ్ లైట్ ఒకటి. సో అంటే మనకు తెలియదు కదా, రింగ్ లైట్ అంటే ట్యూబ్ లైట్ నుంచి ఎక్కువ లైట్ వస్తుందని. నేను రింగ్ లైట్ ఎందుకు కొన్నా, 700 పెట్టుకుంటే 200 పెడితే ట్యూబ్ లైట్ వచ్చింది LED. గుమ్ము దానికి కానీ వైర్ తెచ్చేసుకుని అంటే ఇంకా బాగా వచ్చింది. 2, 3, 4 గుని ఉండొచ్చు. ఆ 4 గుని పెట్టి ఇంకా బాగా వచ్చింది. సో వీటితో పాటు అడిషనల్ స్క్రీన్ ఒకటి కొన్నా, బ్లాక్ స్క్రీన్. సో అది ఆడ ఉంది, దాన్ని ఎత్తుకునే ఓపిక లేదు. అవన్నీ వదిలేయండి. ఇంట్లో గోడకి 2 మేకులు కొట్టినా, ఆ పక్క ఒకటి స్క్రీన్ వేసుకునే దానికి. సో ఇవన్నీ చాలా తలకాయ నొప్పి పనులు చేసినాను, తిట్లు కూడా తిన్నా. సో ఇదనమాట నేను కొన్ని పనికి మాలిన యూట్యూబ్ గ్యాడ్జెట్స్. అంతే, ఇంకేమన్నా కొంటే అప్పుడప్పుడు వీడియోలో పెడతా.
సో ఇదైతే కరెక్ట్ రాదు, నాకు అర్థమైంది. అంతే. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.